మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రధాని మోదీ ఆర్భాటాలు తగ్గించాలని పిలుపునిస్తే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు పర్యటన కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. నరసన్నపేటలో జరిగిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కోసం అధికారులు హడావిడి చేశారు. ఉపాధి హామీ కూలీలను ఆటోలు ఇతర వాహనాల్లో తరలించడం నుంచి చెరువును మట్టితో కప్పి రోడ్డు వేయడం వరకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం 10 రోజులుగా నరసన్నపేటలో మకాం వేసింది. కలెక్టర్ నుంచి ఎంపీడీఓలు ఎంఆర్ఓల వరకు ప్రత్యేక బాధ్యతలు తీసుకుని భారీ ఏర్పాట్లు నిర్వహించారు. పట్టణంలోని 20 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టి ఒక్కో వీధికి జేసీబీలు ట్రాక్టర్లు వినియోగించారు. ఈ పనులకే కోటికి పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ప్రధాన రహదారులకే హంగులు పరిమితమయ్యాయి. లోపలి వీధుల్లో మాత్రం చెత్త పేరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. చెత్త నుంచి సంపద కేంద్రాన్ని సీఎం సందర్శించనున్న నేపథ్యంలో డంపింగ్ యార్డ్ను పూర్తిగా ముస్తాబు చేశారు. ఇప్పటికే లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రానికి మరో 50 లక్షలకు పైగా ఖర్చు చేసి సినిమా సెట్టింగ్లను తలపించేలా అలంకరణలు చేశారు. తామరపల్లి హెలీప్యాడ్ వద్ద సెంట్రలైజ్డ్ ఏసీలు, ప్రత్యేక ఫ్లోరింగ్, భారీ షామియానాలు ఏర్పాటు చేశారు. సీఎం సభ కోసం ఉపాధి హామీ కూలీలను ఆటోలు ఇతర వాహనాల్లో తరలించిన దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు చెరువుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపుపై ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా మరోవైపు సీఎం సభకు వెళ్లే రహదారి కోసం నర్సన్నపేటలోని శర్మాల చెరువును మట్టితో కప్పివేయటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్వచ్ఛ ఆంధ్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రచార ఆర్భాటానికే పెద్దపీట వేసినట్లు విమర్శలు వినిపించాయి. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి పలువురు జనం వెళ్లిపోవడం కూడా చర్చకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు ఏదో చేస్తారన్న ఆశతో ప్రజలు ఎదురు చూశారని అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళంకు చంద్రబాబు తెచ్చిన అతిపెద్ద ప్రాజెక్టు చెత్త సంపద కేంద్రం అని ఎద్దేవా చేశారు. పిల్లలను కనాలని పేద ప్రజలకు సలహా ఇస్తున్న చంద్రబాబు ఆ సలహా లోకేష్ కు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు 3 సార్లు వచ్చి మొదటిసారి టీ పెట్టడం నేర్పించి, రెండోసారి హార్బర్ పనులు ఆపించి, మూడోసారి చెత్త సంపద కేంద్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఇది ఎవడు అవునన్నా కాదన్నా రేపు పొద్దున ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి పిచ్చివాగుడు వాగినా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ ఈ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లమైందని నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనవి చేయదలుచుకున్నాను. చంద్రబాబు ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రచార కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం చంద్రబాబు ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తోంది కూటమి సర్కార్.